కుమారెడ్డి, ముదోటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం. ఏమనగా మనకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో 36 జీవోని ఇచ్చారు. చాలా సంతోషపడ్డాము. తర్వాత వచ్చిన గవర్నమెంటు 90 జీవో ఇచ్చి చాలా అనేక రుసుకులు దాంట్లో యాడ్ చేసినారు. దాన్ని మళ్ళా మనకి 2024లో మన కొత్త గవర్నమెంట్ వచ్చింది. అదే ముఖ్యమంత్రి గారు అదే టైంలో ఇచ్చిన జీవో ఇచ్చినటువంటి అధికారులు అదే ముఖ్యమంత్రి గారు మళ్ళా ఉన్నారని చాలా సంతోషపడ్డాము. కానీ మాకు ఆ డిమాండ్స్లో 36లో ఉన్నటువంటి డిమాండ్స్ అమలు చేయకపోగా మళ్ళా దానికి 112, 114 అని చెప్పని కొత్తగా గత 4 రోజుల క్రితం జీవో ఇచ్చి చాలా ఇబ్బందికరమైన జీవోగా ఉన్నది అది. కావున మాకు అవి వెంటనే తొలగించి మా న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని. న్యాయమైన డిమాండ్లు అంటే మాకు 2019 తర్వాత చేరిన ఉద్యోగస్తులందరినీ రెగ్యులర్ చేయాలా. ఇన్ని సంవత్సరాలు సహకార సంఘాన్ని కాపాడి కంప్యూటరీకరణ చేసి సొసైటీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి 2019 ఉద్యోగస్తుల్ని ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలా. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 70 సంఘాల్లో 40 మంది సీఈఓలు మాత్రమే ఉన్నాము. వాళ్ళందరూ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి సీఈఓల్ని ఖచ్చితంగా ఆ పోస్టులు వాళ్ళని రెగ్యులర్ చేసి మిగిలిన ఖాళీలను మాత్రమే గవర్నమెంట్ భర్తీ చేసుకోవాలా. అదేవిధంగా ప్రతి సహకార సంఘంలో తీసుకున్న జీతాలని డ్యూటీలో పెట్టారు. ఎక్కడ కూడా తీసుకున్న జీతం మళ్ళా కట్టమనేది ఎక్కడ చరిత్రలో ఎక్కడ లేదు. ఒక్క సహకార సంఘంలో మాత్రమే దాన్ని డ్యూటీలో పెట్టున్నారు. కానీ అది చాలా బాధాకరమైంది. పనిచేసి డ్యూటీలో పెట్టి జీతాలు చెల్లించమని మమ్మల్ని కట్టమని చెప్పి అంటున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా తెలియజేసేది ఏమైందంటే మాకు 2 వేతన సవరణలు జరగాల. 2014లో ఒకటి, 2019లో ఒకటి జరగాల. అవి జరగలేదు. అదేవిధంగా మాకు ఎంప్లాయీస్ పడుతున్నా కానీ గవర్నమెంట్ కంప్యూటరీకరణ కీలకం అని చెప్తే మేము అవర్నెస్లు 24/7 అనే విధంగా మేము పనిచేసి గవర్నమెంట్కి మంచి పేరు తీసుకొచ్చాం. కానీ మాకు మాత్రం గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించడం లేదు. ఈ కింద ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు సరైన ఫార్మేట్లో మాది సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకోవట్లేదు. మేము గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దృష్టికి కూడా మేము తీసుకుపోయి మెమరాండం ఇచ్చున్నాము. అందరూ ఎమ్మెల్యేలకు ఇచ్చున్నాం మేము. కానీ అసెంబ్లీలో దాన్ని తెచ్చేస్తారని చెప్పని ఎమ్మెల్యేలని అందరినీ కోరుకుంటున్నాను. మా డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లు సాధించుకునేంత వరకు మా జేఏసీ పిలుపుతో మేము ఖచ్చితంగా పోరాడి సాధించుకుంటాం మా యొక్క న్యాయమైన డిమాండ్లు. థ్యాంక్ యూ. మీరే మిత్రులు.